ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. వరుసగా 5వ మ్యాచ్లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో 6వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో ఐపీఎల్ చరిత్రలో 100 విజయాల మైలురాయిని ఎస్ఆర్హెచ్ అందుకుంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్ చరిత్రలోనే రెండో అతిపెద్ద రన్ చేజ్ రికార్డును సృష్టించింది. సమిష్టిగా రాణించిన హైదరాబాద్ ప్లేయర్లు ముంబైకి వారి సొంత గడ్డపైనే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్సర్లతో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా విల్జాక్స్ 22 బంతుల్లో 46 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 బంతుల్లోనే 31 పరుగులు చేసి మెరిశాడు. కానీ డెత్ ఓవర్లో ముంబై బ్యాటర్లను సన్ రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 2 వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగ, సాకిబ్ హుసేన్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసి ముంబైని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించారు. తొలి 6 ఓవర్లలోనే 90కి పైగా పరుగులు రాబట్టి ముంబై బౌలర్లను భయపెట్టారు. బుమ్రాను సైతం వదిలిపెట్టలేదు. ఇప్పటివరకు ఫామ్లో లేని ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో ధాటిగా ఆడుతూ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఫీల్డర్ నమన్ ధీర్ ఏకంగా 3 సార్లు హెడ్ ఇచ్చిన క్యాచ్లను జారవిడిచాడు. దీంతో హెడ్ ముంబై ఓటమికి బాటలు వేశాడు. 30 బంతుల్లో 76 పరుగులు చేశాడు. 8 సిక్సర్లు 4 ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మరో ఎండ్లో అభిషేక్ శర్మ 24 బంతుల్లో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ తనదైన స్టైల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 30 బంతుల్లో 65 పరుగులు చేసి సన్ రైజర్స్ గెలుపు లాంఛనం చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా డీసెంట్ ఇన్నింగ్స్తో మెప్పించాడు. చివర్లో సలీం అరోరా 10 బంతుల్లో 30 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. ముంబై బౌలర్లో అల్లా గజన్ఫర్ 2 వికెట్లు తీసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్కు వెళ్లేందుకు అవకాశాలు సన్నగిల్లాయి. మిగిలిన 6 మ్యాచ్ల్లో 6 గెలిస్తేనే ప్లే ఆఫ్కి చేరుకుంటుంది.